నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఖచ్చితంగా రాజద్రోహం కేసు పెట్టాల్సిందని చెప్పి ఏపీలో ఉండే ప్రజలు అడుగుతూ వస్తున్నారు. సో ఆయన చాలా డైరెక్ట్గా ఖచ్చితంగా ఎవరు టెండర్లు వేసినా సరే నేను మళ్ళీ 2029లో రాబోతున్నాను, వస్తే మడుకు మళ్ళీ తిప్పి వెనక్కి పంపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి అటు పోలవరం కావచ్చు, మిగతా ఎటువంటి కాంట్రాక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు కూడా వాళ్ళే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి కొంత అక్రమాలు, అవినీతి ఉన్న వాటిని కొంచెం విశ్లేషిస్తూ దాన్ని చూడమంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎలా చూడాలి, రాజద్రోహం కేసు పెట్టాల్సిందని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు? ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు నిజంగా వింటుంటే బెదిరిస్తున్నాడా, భయపెడుతున్నాడా, లేకపోతే వార్నింగ్ ఇస్తున్నాడా? ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు గతంలో రప్ప జగన్ 2.0 అన్నారు. దాంట్లో భాగమేనా ఇది? అంటే ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వస్తే రివర్స్ టెండరింగ్ ఆల్రెడీ మనం చూసాం. 2019లోనే స్టార్ట్ చేశాడు. బెదిరించటాలు, భయపెట్టటాలు, హింసించటాలు, ఏది వినకపోతే అసలు మనిషినే లేకుండా చేయటం, అంటే వాళ్ళ బాబాయిని చేసినట్లుగా. ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటైన పనులే. కాకపోతే వీళ్ళు 200 మెయిల్స్ పెట్టారు కదా గతంలో, దాని గురించి వాళ్లే మళ్ళీ అసలు మేము పెట్టలేదు అని చెప్పేసి చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చారు. సాక్షి ఛానల్లో చెప్పే ఇవి కానివ్వండి, వాళ్ళ పేపర్లో రాసేవి కానివ్వండి, దేనికైనా సరే రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటమే. మంచి చేసినా కూడా చెయ్యలేదు అని చెప్పటమే వాళ్ళ పని. ఇప్పుడు అమరావతి రాజధాని గురించి మనం మాట్లాడుకుంటే ఏం చెప్పారు వాళ్ళు? దేవతల రాజధాని అంటే వేసిల రాజధాని అని అదే ఛానల్లో మాట్లాడిచ్చారు. మాట్లాడిన వ్యక్తే చెప్పాడు డబ్బుకి ఆశపడి వాళ్ళు చెప్పింది నేను చేశాను అని. ఇంతకంటే ఇంకా నికృష్టం, దారుణం ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి. మరి ఈ రోజున ఇన్ని విధాలుగా వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు ఎన్ని మాటలు మాట్లాడినా మళ్ళీ మేము అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడలేదు, టీడీపీ వాళ్ళే పోస్టులు పెట్టేసి, జనసేన వాళ్ళు పోస్టులు పెట్టేసి మామేజ్ చెప్తున్నారు, ఫేక్ అకౌంట్లు అది ఇదని. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిందాన్ని ఏం చేయాలి? ఒక మెడికల్ కాలేజీల విషయంలో చూడండి, లేకపోతే వచ్చే కంపెనీల విషయం చూడండి. యువతకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు? ఏదో వాలంటీర్లు అని చెప్పి నెలకు 5,000 ఇస్తే సరిపోతుందా? దాంట్లో ఎన్ని రకాల లొసుగులు ఉన్నాయి, ఎన్ని రకాల టార్గెట్లు. వాళ్ళ పేపర్ అమ్మాలి, ఆయన చెప్పినవన్నీ చెయ్యాలి, అవి చేస్తేనే వాళ్ళకి డబ్బులు. ఆ డబ్బులు కూడా ప్రతి ఇంటికి 50 రూపాయలు వసూలు చేయాలి. ఏదైతే చెత్త పన్ను, దానికి సంబంధించి ఏదైతే ఒక 10 ఇళ్ళు వసూలు చేసినటువంటి ఒక 50 ఇళ్ళు ఏదైతే ఉంటుందో వాలంటీర్కి, ఆ 50 ఇళ్ళు డబ్బులే తనకి, అంటే చెత్త డబ్బులే వాలంటీర్కి వాడాడు అనేది కూడా ఒకటి. ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాస్తవానికి రాజద్రోహం కేసులు, అసలుకి ఆ కేసులు ఇప్పుడు లేవు అన్నటువంటి కేసులను కూడా పెట్టినటువంటి సందర్భాలు చూసాం. ఎవరో మీద పెట్టారో చూసాం. సో ఇప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతున్నటువంటి సందర్భంలో అటు ఏదైతే యూట్యూబ్ అకాడమీ కంపెనీకి సంబంధించి వాళ్ళు వస్తేనేమో మీ మహిళలకు భద్రత ఉండదని చెప్పడం, బ్యాంకులకేమో రుణాలు ఇవ్వద్దని చెప్పేసి మెయిల్స్ పెట్టడం, అదే విధంగా చూసుకుంటే ఎన్నో రకాల బెదిరింపులు, ఎన్నో రకాలటువంటి ఒక మెయిల్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో నిజంగా రాజద్రోహం అప్పుడు పెట్టాలా, ఇప్పుడు పెట్టాలా అంటే ఏం చెప్తారు? అప్పుడు రాజుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు ప్రజలకి, మరి అంతే కదా. మరి రాజద్రోహం కేసు పెట్టిందేమో అతను చేస్తున్న అన్యాయం మీద పోరాడిన వాళ్ళ మీద. ఎంత మంది మీద ఎన్ని వేల లక్షల కేసులు, అసలు ఎవరు కూడా జీవితంలో అన్ని కేసులు పెట్టించుకొనుండ్రు. ఒక్కొక్కరి మీద 25, 30. ఆ కేసులన్నీ వింటుంటే దేనికోసం పెట్టారంటే అది ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయకూడదు, ఆయనది చెప్పింది వేదం, ఆయన ఏది చెప్తే అది జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి రాజు, ఇంకా జగన్ రాజు అనమాట. 2019 నుంచి 24 వరకు ఆయన రాజాధిక్కరణ చేస్తే ఆయన మాటని కొరడా దెబ్బలు అని చెప్పేసి మనం చదువుకునేవాళ్ళం కథల్లో. అలాగా ఈయన ధిక్కరణ చేస్తే ఇంకా వాళ్ళని ఎన్ని విధాలుగా టార్చర్ పెడతారనేది కళ్ళకు చూపించాడు 2019 నుంచి 24 వరకు. చాలా ఘోరంగా మనుషుల్ని లేపేయటం కానివ్వండి, ఎంతమందిని చంపేయించారు వాళ్ళు. ఈ మద్యంతో చంపేసింది కాకుండా వీళ్ళు ఏదైనా సరే అన్యాయాన్ని, అక్రమాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా చంపేశారు. అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ, అంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న అన్యాయాలకి, అక్రమాల మీద పోస్టులు పెట్టిన వాళ్ళ మీద భయంకరంగా, ఎవరైతే మొన్న కోర్టుకు వచ్చి తనంతట తాను లొంగిపోయిన సంజయ్ ఉన్నాడో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఆస్తులు అటాచ్ చేసేస్తాము, ఎవ్వరూ కూడా పోస్టులు పెట్టడానికి వీల్లేదని చెప్పి వార్నింగ్లు. ఎంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగించాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ మీడియా మీద, వాళ్ళ పేపర్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎందుకు కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది? ఈ రోజున ప్రజలందరికీ కూడా ఇదే క్వశ్చన్ ఉంది. ఈ రోజున ఆయన చేసిన అవినీతి, 2019 నుంచి 24 వరకు చేసిన అవినీతి, దాడులు, దోపిడీలు, హత్యలు,
ఆడవాళ్ళని వేధించటం, ఆర్థికంగా ఈ పొలాలు కానివ్వండి, గుళ్ళకు సంబంధించినవి ఎంతమంది ఎన్ని విధాలుగా దోచుకున్నారో చూసాం. ఇన్ని రకాలున్న కేసులు కాకుండా ఈ రోజున 151లోంచి 5 తీసేస్తే ఆ ఒకటి మాత్రమే మిగిలింది వీళ్ళకి. మరి ఆ మిగిలినా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడ కూడా మేము ఎంత దారి దోపిడీ దొంగలం అనేది మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇప్పుడు చేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఇలా ఉండేవాళ్ళ? మళ్ళీ ఏడుపులు దాని మీద కూడా. ఏదైనా ఒక కేసు వస్తే దాని మీద ఏడుపులు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా దారుణం అండి. అతను అంత పబ్లిక్గా భయపెడుతుంటే ఎలా ఒప్పుకోవాలి? ఎలా చూస్తూ ఊరుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అంటే జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూసాం నేపాల్లో ఏ విధంగా కొట్టారు. అలాగ రాళ్లు తీసుకొని కొడతారా? అంటే రేపు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జరిగేది అదేనా? అదే జరిగిద్దేమో అనిపిస్తుంది. వీళ్ళ చేసే పనులకి, వీళ్ళు మాట్లాడే మాటలకి అదుపు లేకుండా పోయింది. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ బావిలో దూకి చావండని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని మాట్లాడే మాటలు. గతంలో ఒక వ్యక్తితో నేను డిబేట్ చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఛానల్లో ఆయన డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా అంటే, అవునండి జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు వాడు అని చెప్పి మాట్లాడాడు. తిట్టితే చంపేస్తారా? పిచ్చోడుగా ముద్ర వేస్తారా? అంటే బట్టలు లేకుండా నడి రోడ్డు మీద ఆ విధంగా లాక్కెళ్తారా? పెడరెక్కలు వెనక్కి విరిచి కడతారా? అతని మీద ఎవరి మీదన్నా మర్డర్ అటెంప్ట్ చేశాడా? లేకపోతే ఏం చేశాడు? వీళ్ళ గంజాయి అమ్మాడా? వీళ్ళగా దొంగ మద్యం అమ్మాడా? కేవలం మాస్కులు అడిగాడు కరోనా టైంలో. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏం చెయ్యాలి? మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, గౌరవ ముఖ్యమంత్రి, మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి గురించి, ఇంకా వాళ్ళకి పెద్ద చిన్న మంచి మర్యాద అనే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా రెచ్చిపోవటాన్ని ఎవరు కూడా సహించట్లేదు. వీళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చేసి మార్ఫింగులు చేసి, ఇదిగో రిగ్గింగ్ జరిగిందని, ఇదిగో ఈ విధంగా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని, లారీలు ఇప్పుడు మొన్న యూరియా లారీలు ఎవరు పక్కకు తరలించారు? స్వయంగా ముఖ్యమంత్రి గారి నోటితోనే చెప్పారు కదా వాళ్ళ పేర్లు. మరి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ దారిదోపిడి దొంగల్లా మీరు ప్రవర్తిస్తూ మళ్ళీ మీరే తిరిగి రివర్స్ టెండరింగ్. జగన్మోహన్ రెడ్డి నిజంగా అదేదో చెప్తాడు కదండి, మడని తిప్పమని. మరి ఇప్పుడు ఆ తిప్పిన మడం ఎన్ని వంకరలు తిరిగి ఉందో ఆయనకే తెలియాలి, ఎన్నిసార్లు దాన్ని తిప్పాడో. మరి అయితే ఇదే విధంగా చూసుకుంటే మనకి మొన్న జరిగినటువంటి ఒక బుడిమేరు వాగుకు సంబంధించి కూడా మార్ఫింగ్ ఫోటోలు, ఎక్కడెక్కడో బంగ్లాదేశ్లో శవాల మధ్యలో ఉంటే ఆ మధ్యలో ఉండే ఫోటోలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో రాజద్రోహం కేసు అనేది గతంలో RRR గారి మీద కావచ్చు, లేదంటే TV5 మూర్తి గారి మీద కావచ్చు, ఇలా చాలా మంది మీద పెట్టారు. వెంకటకృష్ణ గారు, సాంబశివరావు గారు అందరినీ కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. వీళ్ళందరినీ టార్గెట్ చేశారు. వాస్తవానికి ఉన్న కేసు గురించి అడిగినందుకు, దాని గురించి మాట్లాడినందుకు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు అడ్డుకోవాలని మెయిల్స్ పెట్టడం కావచ్చు, ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దిగే ఖచ్చితంగా ఎవరు వచ్చినా సరే తిప్పి వెనక్కి పంపించేస్తాము అని చెప్పేసి అనడం కావచ్చు. సో నిజంగా ఇది రాజద్రోహం కేసు కింద వస్తుందా రాదా? వస్తే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారంటే ఏం చెప్తారు? రాజద్రోహం కేసు పెట్టాలి. ఫస్ట్ అతను అసెంబ్లీకి రాడు, చక్కగా నెల జీతాలు అయితే 11 మంది తీసుకుంటున్నారు. ప్రజల గురించి మీరు ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు ఈ రోజున అంటున్నారు కదా వాళ్ళే, మేము ప్రజలకు మంచి చేసే వాళ్ళం, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామని చెప్పేసి. మొన్న ఏదో ఆనియన్స్ గురించి మాట్లాడాడు, ఇంకేదో గురించి మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నీళ్ళకి ఈయన హారతులు ఇచ్చాడు. అవన్నీ చూస్తూ ఉన్నాం వీళ్ళ నాటకాలు. అక్కడేమో మామిడి పళ్ళు అన్నారు, ఇంకో చోటేమో మిర్చి అన్నాడు, ఇంకో చోటేమో పొగాకు అన్నాడు. రాష్ట్రం అంతా రకరకాల కార్యక్రమాలు చెప్తున్నాడు. నిన్నేమో యూరియా లేదని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హంగామా సృష్టించారు. మరి ఇన్ని విధాలుగా చెప్తున్న వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు రారు? 11 మంది రావట్లేదు. మరి ఏ విధంగా చూడాలి? ఇన్ని రకాలుగా వీళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు అన్ని బయటపడి ఈ రోజున మీరు 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకుండా పక్కన పడేస్తే, అయినా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ వచ్చే కంపెనీలకు వార్నింగ్ ఇస్తున్న ఈ వ్యక్తిని నిజంగా సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యే కూడా పనికిరాడండి అతను. ఈ రోజున ఒక్క ప్రతిపక్ష హోదా కాదు, ఆ ఎమ్మెల్యే కూడా పనికిరాడు. రాజద్రోహం కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద, ఒక్క కేసు కాదు. ఈ రోజున ఉన్న బెయిల్ రద్దు చేయండి, త్వరగా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అండి, అదే కరెక్ట్ అని ప్రజలైతే గట్టిగా కోరుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ రోజున పోలీసులకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాడు, బట్టలోడ తీస్తాను, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తాను, రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టను. మరి పోలీస్ సంఘాలు ఏదో ఒక మెసేజ్ పెట్టేసి లేకపోతే ఒక మీటింగ్ పెట్టేసి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పారు, సైలెంట్గా ఉండిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డికి మీరు సపోర్ట్గా నిలబడుతున్నారా? మీ వల్లనే అతను ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడా? కఠినమైన చర్యలు తీసుకుపోవటం వల్లే కదా మొక్కై వంగంది మానవ రంగన అని ఫస్ట్లోనే డే 1లోనే అతను ఖండించకపోవటం వల్లే ఇక్కడ వరకు వచ్చాడు. ఈ రోజున బెదిరిస్తున్నారు, రేపు దాళ్లకు పాల్పడతారేమో ఎవరికి తెలుసండి.
ఇంత పబ్లిక్ గా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రేపు దాడులు చేయిస్తాడు. దయచేసి ప్రజలందరూ ఆవేదన అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏదైతే ఇప్పుడు చేసిన పనులన్నిటికీ, అదేవిధంగా గతంలో ఉన్న కేసులు, అతని మీద ఏదైతే బెయిల్ మీద బయట ఉన్నాడో ఆ బెయిల్ అన్ని రద్దు చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా గతంలో తను హయాంలో ఉన్నప్పుడు రాజద్రోహం కేసులు దేని నుంచి పెట్టారో అందరికీ తెలిసిందే కాబట్టి, ఇప్పుడు రాష్ట్రానికి పూర్తిగా నష్టం చేకూర్చేలా ఉన్నాయి కాబట్టి దీనిపైన రాజద్రోహం కేసు పెట్టబోతున్నారా అంటే ఏమో చూడాలి. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటో చూద్దాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.